నిద్ర లేకపోవడం వల్ల రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్స్, బ్రక్సిజం, నొక్టురియా, హృదయ సంబంధ సమస్యలు మరియు కొన్ని హార్మోన్ల లేదా నాడీ సంబంధ రుగ్మతల వంటి బహుళ పరిస్థితులు కూడా నిద్ర కొనసాగింపుకు అంతరాయం కలిగిస్తాయి. అదనంగా కొన్ని ప్రిస్క్రిప్షన్స్ మందుల నుండి దుష్ప్రభావాలు నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. ఈ సవాళ్ల దృష్ట్యా లోకల్ సర్కిల్స్ భారతీయుల నిద్ర విధానాలను అన్వేషించడానికి మరియు నిద్ర ఆటంకాలకు కారణాలను గుర్తించడానికి సర్వే నిర్వహించింది. 2025 ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సర్వేకు భారతదేశంలోని 348 జిల్లాల్లోని వ్యక్తుల నుండి 43,000 కంటే ఎక్కువ ప్రతిస్పందనలు వచ్చాయి. ప్రతివాదులు 61% మంది పురుషులు మరియు 39 మంది మహిళలు. వీరిలో 65% మంది టైర్ 1 నగరాల నుండి, 28% మంది టైర్ 2 నగరాల నుండి మరియు 27% మంది టైర్ 3 గ్రామీణ మరియు ఇతర జిల్లాల నుండి ఉన్నారు. జనాభాలో గణనీయమైన భాగం తగినంత నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నారని సర్వే వెల్లడించింది. రాత్రిపూట వారు సాధారణంగా పొందే నిరంతర నిద్ర గురించి అడిగినప్పుడు 39% మంది ప్రతివాదులు 6 నుండి 8 గంటల మధ్య నిద్రపోతున్నట్లు నివేదించగా, మరో 39% మంది 4-6 గంటలు మాత్రమే నిద్రపోతున్నట్లు నివేదించారు. ఆందోళనకరంగా 20% మంది కేవలం 4 గంటల వరకు నిద్రపోతున్నట్లు నివేదించారు మరియు 2% మంది మాత్రమే 8-10 గంటలు నిద్రపోతున్నట్లు నివేదించారు. నిద్ర అంతరాయాలు నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే మరో ప్రధాన సమస్య. సర్వే ప్రతివాదులు ఏ అంశాలు సాధారణంగా వారి నిద్రకు అంతరాయం కలిగిస్తాయని అడిగారు. స్పందించిన 14,952 మందిలో 72% మంది వాష్రూమ్ను ఉపయోగించడానికి మేల్కొనవలసిన అవసరాన్ని ప్రాథమిక అంతరాయంగా పేర్కొన్నారు. ఇతర కారణాలలో ఆలస్యంగా నిద్రవేళలో 20%, శబ్దం లేదా దోమలు 22% వంటి బాహ్య శబ్దాలు మరియు పిల్లలు లేదా భాగస్వాముల నుండి వచ్చే ఆటంకాలు 9% ఉన్నాయి. స్లీప్ అప్నియా మరియు ఇతర గుర్తించబడిన కారణాల వంటి వైద్య పరిస్థితులను 9% మంది ప్రతివాదులు జాబితా చేశారు. అయినప్పటికీ 16% మంది రాత్రంతా నిద్రలేకపోతున్నారని నివేదించగా, 6% మంది మొబైల్ కాల్స్ మరియు సందేశాలను అంతరాయాలుగా పేర్కొన్నారు. వారంలో నిద్ర లేకపోవడాన్ని భర్తీ చేయడానికి చాలా మంది ప్రతివాదులు వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో తమ షెడ్యూళ్లను సర్దుబాటు చేసుకున్నట్లు నివేదించారు. ఈ ప్రశ్నకు ప్రతిస్పందించిన 13,258 మంది వ్యక్తులలో 23% మంది వారాంతాల్లో ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తారని మరియు 36% మంది ఆదివారం మధ్యాహ్నం నిద్రపోతారని చెప్పారు. దాదాపు 13% మంది ప్రతివాదులు సెలవు దినాల్లో ఎక్కువసేపు నిద్రపోతారని చెప్పారు. అయితే 38% మంది వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో కూడా కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకోలేకపోతున్నారని నివేదించారు.